తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సినిమా ఏ మాత్రం స్పెషల్గా కనిపించాలన్నా ఆ సినిమాలో ప్రతి విషయంలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండాలి. ఎక్కడో జనాలకి నచ్చే విషయాల్ని ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. యూత్కి నచ్చే అలాంటి అంశాల గురించి ప్రస్తావిస్తే ముందు గుర్తుకొచ్చేవి యాక్సెసరీస్ అండ్ మోటార్ వెహికల్స్. రీసెంట్గా వీటి మీద తెలుగు సినిమాల్లో కాసింత ఎక్కువ కృషి జరుగుతోంది. ఇంతకీ ఏంటది? కల్కి సినిమా చూసిన వారికి బుజ్జి గురించి, అదేనండి, సినిమాలో వాడిన కారు గురించి స్పెషల్ ఇంట్రొడక్షన్ అక్కర్లేదు. ఈ సినిమా కోసం స్పెషల్గా డిజైన్ చేయించారు నాగశ్విన్. కొందరు సెలబ్రిటీలు కూడా బుజ్జిని డ్రైవ్ చేసి సూపర్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ప్రభాస్ కల్కిలోనే కాదు, సలార్లోనూ స్పెషల్ బైక్ని వాడారు. మామూలు బైక్ అయినా ఈ మూవీ కోసం కస్టమైజ్ చేశారన్నది అప్పట్లో బాగా వినిపించిన టాక్. సలార్ బైక్ మోడిఫైడ్ అంటూ అప్పట్లో మూవీ యూనిట్ కూడా ఇష్టంగా ప్రేక్షకులతో ఆ విషయాన్ని పంచుకుంది. లెజెండ్ సినిమా చూసిన వారికి బాలయ్య వాడిన బైక్, కార్ స్పెషల్గా గుర్తొస్తాయి. అప్పుడు ఆ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకున్న బోయపాటి శ్రీను లేటెస్ట్గా అఖండ 2 కోసం రాక్స్ని డిజైన్ చేయించారు. జెనెక్స్ పేరుతో ఈ వెహికల్ని స్పెషల్గా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల్లో, మరీ ముఖ్యంగా వారణాసిలో ఈ తరహా స్పెషల్ వెహికల్స్ ఏమైనా ఉండే అవకాశాలున్నాయా అనే టాక్స్ రైజ్ అవుతున్నాయి. కల్కి సీక్వెల్లో కొత్త రకం వెహికల్స్ ఇంకే ఉండొచ్చు అనే మాటలు మొదలయ్యాయి. సో నియర్ ఫ్యూచర్లో కొత్త సినిమా అంటే కాంబినేషన్లు, ఆర్టిస్టుల లుక్స్తో పాటు వెహికల్స్ డిజైన్స్ మీద కూడా మన వాళ్ళు మరింత శ్రద్ధ తీసుకోబోతున్నారనే విషయం అయితే ఇప్పుడు స్పష్టమవుతోంది. ప్రేక్షకులు ఇష్టంగా ఎదురుచూసే ఫ్రాంచైజీల్లో దృశ్యం ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ని దక్కించుకుంటుంది. ఇప్పుడు 3rd చాప్టర్ని రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది ఈ మూవీ. ఇంతకీ ఏంటా అప్డేట్? మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న సినిమా దృశ్యం 3 అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూట్ని స్టార్ట్ చేస్తామని ఇంతకు ముందే ప్రకటించారు మేకర్స్. కానీ ఇంకా పట్టాలెక్కలేదు. త్వరలోనే షూటింగ్ షురూ అవుతుంది. డిసెంబర్ ఎండింగ్ లోపు ముహూర్తం ఫిక్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా స్టార్ట్ కాని ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్ రైట్స్ మాత్రం మంచి ధరకు అమ్ముడయ్యాయన్నది మాలీవుడ్ న్యూస్. 160 కోట్లు చెల్లించి పనోరమా స్టూడియోస్ హక్కులను చేజిక్కించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ, మలయాళంలో ఏక సమయంలో మూవీని రిలీజ్ చేయాలనే డిమాండ్తో ఈ డీల్ కుదిరిందన్నది టాక్. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం 2 చాప్టర్లకు ప్రేక్షకుల్లో అమితమైన క్రేజ్ ఉంది. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 240 కోట్లకు పైగా వసూలు చేయడంతో 3rd చాప్టర్కి డిమాండ్ పెరిగింది. 3rd చాప్టర్ని ఏ లాంగ్వేజెస్లో ఎవరు చేసినా తెలుగులో మాత్రం వెంకటేష్ చేస్తారని రీసెంట్గా స్పష్టం చేశారు నిర్మాత సురేష్ బాబు. అయితే వెంకీ కూడా మోహన్ లాల్తో పాటు సైమల్టేనియస్గా తెలుగు వర్షన్ని పూర్తి చేస్తారా, లేకుంటే అక్కడ మూవీని పూర్తి చేశాక ఇక్కడ మొదలు పెడతారా అనేది సస్పెన్స్గా మారింది. సాయి పల్లవి పేరు మళ్లీ వినిపిస్తోంది సౌత్ ఇండస్ట్రీలో. నార్త్లో వరుసగా 3 ఏళ్ల పాటు రిలీజులున్నాయి సాయి పల్లవికి. ఇక కంప్లీట్గా అక్కడే సెటిల్ అవుతారేమో అని అందరూ అనుకుంటున్న టైంలో సౌత్లో మరో సినిమాకి సైన్ చేస్తున్నారనే విషయం స్ప్రెడ్ అవుతోంది. ఇంతకీ ఏంటా బస్? సాయి పల్లవిని అమరన్లో చూశాక కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అందరూ యునానిమస్గా చెప్పేశారు. ఆ మూవీ ఇచ్చిన ఆనందంతో నార్త్లో చెలరేగిపోతున్నారు పల్లవి. మన దగ్గర తండేల్కి కూడా చాలా మంచి పేరొచ్చింది లేడీ పవర్ స్టార్కి. సాయి పల్లవి ఫస్ట్ హిందీ వెంచర్ మేరే రహో ఈ పాటికే రిలీజ్ కావాల్సింది. కానీ కాస్త వాయిదా పడి వచ్చే నెలలో విడుదలవుతోంది. ఈ మూవీ తరువాత నెక్స్ట్ ఇయర్ రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతోంది. ఆ నెక్స్ట్ ఇయర్ పార్ట్ 2 ప్రిపేర్ అవుతుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా నార్త్ ముచ్చట. మరి సౌత్ మాటేంటి అంటే ఏకంగా సూపర్ స్టార్ సినిమాకి సైన్ చేశారు సాయి పల్లవి అనేది న్యూస్. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటిస్తున్న సినిమా కోసం సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారట మేకర్స్. రౌడీ బేబీ ఓకే చెప్పినట్టు కూడా వార్తలొస్తున్నాయి. అన్నట్టు ధనుష్తోనూ మరో సినిమాకి పల్లవి సైన్ చేశారనేది న్యూస్. చికిరి చికిరి అంటూ ప్రపంచమంతా స్టెప్పుల్ని రీక్రియేట్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ చికిరి సాంగ్కి టీం ఎంత కష్టపడిందో తెలుసా? ఆ లొకేషన్కి చేరుకోవడానికి ఎంత టైం తీసుకున్నారో తెలుసా? ఈ మూవీలో మాస్గా కనిపిస్తున్న చెర్రీ నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా? చూసేద్దాం, వచ్చేయండి. చికిరీ సాంగ్ చూసిన వాళ్ళందరూ స్టెప్పులకు ఎంత ఫిదా అయ్యారో ఆ మూవీ లొకేషన్ని కూడా అంత ఇష్టపడ్డారు. ఆ విషయాన్ని గ్రహించిన టీం ఏకంగా ఆ పాటను తెరకెక్కించడానికి ఎంత కష్టపడ్డామన్న విషయాన్ని వీడియోలో రిలీజ్ చేసేశారు. ప్రతిరోజు 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసుకుని వెళ్లి మరీ ఆ పాటను షూట్ చేశారట. పూణేలో సవల్యా ఘాట్లో ఈ సాంగ్ షూట్ చేశారు. స్పాట్కు చేరుకునే సమయంలో టీం మాట్లాడుకున్న మాటలు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. విడుదలైన అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్కు ఎప్పుడో దాటేసింది పాట.
పెద్ది తర్వాత సుకుమార్ సెట్స్ కు వెళ్లడానికి ప్రిపేర్ అవుతున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అందరూ ఈ మూవీని రంగస్థలం సీక్వెల్ అని, రంగస్థలం ఛాయలుంటాయని అనుకున్నారు. కానీ అందులో నిజం లేదంటోంది లేటెస్ట్ న్యూస్. బ్యాక్ టు బ్యాక్ రూరల్ బ్యాక్డ్రాప్ లో పక్కా మాస్ సినిమాలు తీసిన సుకుమార్ నెక్స్ట్ అల్ట్రా స్టైలిష్ మూవీ చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగా చెర్రీ స్క్రిప్ట్ ని డిజైన్ చేస్తున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి మెగా పవర్ స్టార్ ను సుకుమార్ లెన్స్ లో స్టైలిష్ లుక్ లో చూడబోతున్నందుకు ఎక్సైటింగ్ గా ఉంది అంటున్నారు ఫ్యాన్స్. కమర్షియల్ సినిమాలంటే హీరోయిన్లకి 4 సీన్లు 4 పాటలు ఉంటాయనుకుంటే పొరపాటే. ఇప్పుడొస్తున్న కమర్షియల్ మూవీస్ అంతకు మించి ఉంటున్నాయి. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ నేను రాజాసాబ్లో చేసిన రోలే అంటున్నారు మాళవిక. ఈ మూవీ రిలీజ్ కోసం ఆమెతో పాటు నిధి అగర్వాల్ కూడా వెయిటింగ్లో ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ మీద హిట్ అనే పదం విని చాలా ఏళ్లే అయింది నిధి అగర్వాల్కు. రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లులో పంచమి క్యారెక్టర్ కలిసొస్తుందని అనుకున్నారు నిధి. అందులో ఇంటర్వెల్లో సడన్ షేడ్ కూడా ప్లస్ అవుతుందనుకున్నారు. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి. అందుకే ఇప్పుడు రాజాసాబ్ మీద ఆశలు పెంచుకుంటున్నారు. 2026 జనవరి స్టార్టింగ్లోనే పాజిటివ్ వైబ్ స్టార్ట్ కావాలని భగవంతుని కోరుకుంటున్నా అంటున్నారు నిధి. ఈ సినిమా గురించి మాళవిక రీసెంట్గా చాలా బజ్ క్రియేట్ చేశారు. కమర్షియల్ సినిమాల్లో ఆఫర్స్ కంటే 4 సీన్లు 4 పాటలుంటాయని అనుకున్నారట మాళవిక. కానీ ది రాజాసాబ్లో తన రోల్ విన్నాక టాలీవుడ్ ఎంట్రీకి పర్ఫెక్ట్ సినిమా ఇదే అనిపించిందట. మా డార్లింగ్ సినిమా మీద మీరు పెట్టుకున్న హోప్స్ తప్పక నెరవేరాలండి అంటూ మాళవికను విష్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.